వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆర్ఆర్ ఫ్యాబ్రికేట్స్. ఈరోజు నేను చూపించేది ఫుల్ ఫేర్ డ్రెస్ కటింగ్ అండి. ఇది వచ్చేసి యోక్ పార్ట్ లైనింగ్ అండి. దీన్ని ఫస్ట్ మీరు 2 ఫోల్డ్స్ పైన తీసుకొని ఆ తర్వాత మళ్ళీ డబుల్ ఫోల్డ్ చేయండి. టోటల్ 4 ఫోల్డ్స్ వచ్చేలా చూసుకోండి. అండ్ ఫోల్డింగ్స్ అనేవి మన వైపు ఉండాలండి. ఎడ్జెస్ దగ్గర ఎలాంటి హెచ్చు తగ్గులు అనేవి లేకుండా స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసేయండి. ఆ డ్రా చేసిన లైన్ని నీట్గా కట్ చేసుకోవాలండి. ఇలా నీట్గా కట్ చేసుకుంటే మనకి హెచ్చు తగ్గులు అనేవి లేకుండా కటింగ్ అనేది నీట్గా వస్తుందండి. యోక్ పార్ట్ హైట్ వచ్చేసి 14 ఇంచెస్ అండి. 14 ఇంచెస్ తీసుకున్నాను నేను. మెయిన్ వచ్చేసి 13 ఇంచెస్ ఎక్స్ట్రా ఖర్చు కోసం 14 ఇంచెస్ తీసుకున్నానండి. 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాను. అండ్ షోల్డర్ లెంత్ వచ్చేసి 5.5 ఇంచెస్ అండి. నెక్ విడ్త్ వచ్చేసి నేను 2.5 ఇంచెస్ తీసుకున్నాను. అండ్ ఆర్మ్ హోల్ రౌండ్ వచ్చి 6 ఇంచెస్ తీసుకున్నానండి. యోక్ పార్ట్ హైట్ దగ్గర మార్క్ చేసుకున్నాం కదండి, ఆ మార్క్ని అండ్ షోల్డర్ మార్క్ని కలిపి స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఆ తర్వాత షోల్డర్ దగ్గర డ్రా చేసుకున్న మార్క్ని, ఆర్మ్ హోల్ మార్క్ని స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోండి. అండ్ చెస్ట్ లూజ్ వచ్చేసి 7.5 ఇంచెస్ తీసుకున్నానండి. 7.5 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ పెట్టుకోండి. ఎక్స్ట్రా ఖర్చు కోసం 2 ఇంచెస్కి ఒక మార్క్ పెట్టుకోవాలండి. ఈ రెండింటిని కలిపి ఆర్మ్ హోల్ దగ్గర నుంచి స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలండి. వెస్ట్ లూజ్ వచ్చేసి 6.5 ఇంచెస్ పెట్టుకున్నానండి నేను. చెస్ట్ లూజ్ కంటే ఒక 1 ఇంచ్ తక్కువ పెట్టుకుంటే సరిపోతుందండి. ఎక్స్ట్రా ఖర్చు కోసం 2 ఇంచెస్ తీసుకున్నాను. చెస్ట్ లూజ్ దగ్గర మార్క్ అండ్ వెస్ట్ రౌండ్ దగ్గర మార్క్ రెండింటిని కలిపి స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసేయండి. చెస్ట్ లూజ్ వచ్చేసి టోటల్ 30 ఇంచెస్ అండి. దీన్ని ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలో చెప్తాను చూడండి. ఫస్ట్ టేప్ని 1 ఇంచ్ని 30 ఇంచెస్ దగ్గరికి ఫోల్డ్ చేయండి. అప్పుడు మనకు 2 ఫోల్డ్స్ పైన వస్తుందండి. 15 ఇంచెస్ వస్తుంది కదా. మళ్ళీ అదే 1 ఇంచ్ని 15 ఇంచెస్కి ఫోల్డ్ చేయండి. 2 ఫోల్డ్స్ పైన టోటల్ 4 ఫోల్డ్స్ అవుతాయండి. ఇక్కడ మనకి మెయిన్ లూజ్ అనేది వచ్చేసిందండి. 7.5 ఇంచెస్ వచ్చింది నాకు, చూడండి. చూసారు కదా, కరెక్ట్గా వచ్చిందండి 7.5 ఇంచెస్. మీ చెస్ట్ లూజ్ ఏదైతే ఉందో దాన్ని డివైడ్ 4 చేస్తే మీకు ఫోల్డ్ పైన లెంత్ ఎంత తీసుకోవాలనేది వస్తుందండి. ఆర్మ్ హోల్ దగ్గర 6 ఇంచెస్ తీసుకున్నాం కదండి, దానికి సగం అంటే 3 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ పెట్టుకోవాలండి. త్రీ ఇంచెస్ దగ్గర ఒక మార్క్ పెట్టేసుకోండి. అండ్ ఆర్మ్ హోల్ కర్వ్ కోసం 1 ఇంచ్ యువతలకు పెట్టేసేయండి. ఒక మార్క్ పెట్టుకోవాలండి 1 ఇంచ్ యువతలకి. మీరు కాస్త లావుగా ఉన్న వాళ్ళైతే 1.5 ఇంచ్ పెట్టుకోండి. మరి కాస్త సన్నగా ఉన్న వాళ్ళైతే 0.75 అలా పెట్టుకోవచ్చండి. చెస్ట్ లూజ్ మెయిన్ డాట్ని అండ్ మనం ఇక్కడ సగానికి ఫుల్ చేసుకున్న మార్క్ని రెండింటిని కలిపి ఒక కర్వ్ షేప్ అనేది డ్రా చేసేయండి. ఆర్మ్ హోల్ అనేది మనకి రెడీ అయిపోతుందండి.
షోల్డర్ లెంత్ అనేది 5.5 ఇంచెస్ తీసుకున్నాం కదా! చూడండి ఇందులోనే నేను నెక్, షోల్డర్ 2 చూపిస్తాను. నెక్ విడ్త్ వచ్చేసి నేను 2.5 ఇంచెస్ తీసుకున్నానండి. చూస్తున్నారు కదా! 2.5 ఇంచెస్ డ్రా చేసుకోండి. నెక్ విడ్త్ వచ్చేసి సరిపోతుందండి. మీరు కాస్త లావుగా ఉన్నవాళ్ళైతే 3 ఇంచెస్ డ్రా చేసుకోవాలి. షోల్డర్ వచ్చేసి 6 ఇంచెస్ పెట్టుకోవాలండి. అండ్ షోల్డర్ వచ్చేసి 3 ఇంచెస్ తీసుకున్నాను నేను. నెక్ డీప్ అండి. ఫ్రంట్ నెక్ డీప్ 4 ఇంచెస్ పెట్టుకున్నాను. మీకు ఇంకా డీప్‌గా కావాలంటే మీరు 5 అలా పెట్టుకోండి. డీప్ వచ్చేస్తుంది. అండ్ బ్యాక్ నెక్ డీప్ వచ్చేసి నేను 6.5 ఇంచెస్ పెట్టుకున్నానండి. పైన నెక్ విడ్త్ ఎంత తీసుకున్నామో ఇక్కడ కూడా అంతే తీసుకోవాలండి. 2.5 ఇంచెస్ తీసుకోండి నెక్ విడ్త్ అనేది. నెక్ డీప్ ఎక్కడ మార్క్ చేసామో అక్కడ 2.5 ఇంచెస్ ఉండేలా తీసుకోండి. ఈ మూడింటికి కలిపి స్ట్రెయిట్‌గా ఒక లైన్ డ్రా చేసేయండి. ఫ్రంట్ నెక్ అండ్ బ్యాక్ నెక్‌కి కూడా స్ట్రెయిట్ లైన్స్ డ్రా చేసేయండి నెక్ డీప్స్ దగ్గర. ఇక్కడ నేను జస్ట్ చిన్నగా రౌండ్ అనేది ఇచ్చేసానండి. చిన్న కర్వ్ షేప్ ఇచ్చేసాను రౌండ్ షేప్ అనేది. ఫ్రంట్ అండ్ బ్యాక్ సేమ్ తీసుకున్నానండి నేనైతే నెక్. మీరు ఏదైనా డిజైన్ పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చండి. అండ్ షోల్డర్ దగ్గర చిన్నగా క్రాస్ అనేది తీసుకోండి. అలా క్రాస్ తీసుకోవడం వల్ల మనకి ఫిట్టింగ్ అనేది బాగొస్తుందండి. నీట్‌గా ఉంటుంది ఫిట్టింగు. ఫినిషింగ్ గూడా బావుంటుందండి. అండ్ ఇప్పుడు మీరు ఫస్ట్ ఫ్రంట్ పార్ట్‌ని కట్ చేసుకోవాలండి. ఫ్రంట్ నెక్ అనేది మనకి 4 ఇంచెస్ అంటే తక్కువ పెట్టుకున్నాం కదండీ! డీప్ అనేది తక్కువ పెట్టుకున్నాం కాబట్టి ఫస్ట్ మీరు ఫ్రంట్ నెక్ అనేది కట్ చేసుకోండి. 2 ఒకేసారి కట్ అయిపోతాయండి పార్ట్స్. ఇప్పుడు 2 పార్ట్ ఫ్రంట్ సైడ్ లోతనేది గీసుకోవాలండి. కాస్త లోపలికి లోతు డ్రా చేసుకుంటే సరిపోతుందండి. 2 పార్ట్స్ దేనికవి తీసేసుకోండి. ఫ్రంట్‌కి, బ్యాక్ పార్ట్ బ్యాక్‌కి వేరే వేరే చేసుకోండి. ఇదొచ్చేసి బ్యాక్ పార్ట్ అండి. నేను బ్యాక్ పార్ట్ 6.5 ఇంచెస్ పెట్టుకున్నాను కదండీ! సో, అక్కడికి ఆ 6.5 ఇంచెస్ ఎంతైతే ఉందో ఆ కర్వ్ అనేది నేను కట్ చేస్తున్నానండి నెక్ డీపు. జాగ్రత్తగా కట్ చేసుకోవాలండి. ఇదొచ్చేసి ఫ్రంట్ పార్ట్ అండి. క్లాత్‌ని సరిగ్గా అడ్జస్ట్ చేసుకొని ఇక్కడ మనం లోతనేది డ్రా చేసుకున్నాం కదండీ ఫ్రంట్ పార్ట్‌లో. ఆ లోతుని కట్ చేసేసుకోండి. కట్ చేసుకున్న దగ్గర చిన్న టక్స్ ఇచ్చేయండి. ఆ లోతు కట్ చేసుకున్నాం కదండీ! చూడండి కట్ చేసుకున్న లోతనేది ఎలా వచ్చిందో క్లియర్‌గా ఏర్పడుతుంది. అక్కడ చిన్న టక్స్ అలా ఇచ్చేసేయండి. ఇదొచ్చేసి మెయిన్ క్లాత్ అండి. ఫోల్డ్స్ మన వైపు ఉండేలా 2 ఫోల్డ్స్ పైన ఫోల్డ్ చేసుకోవాలండి మెయిన్ క్లాత్‌ని. ఇందాక కట్ చేసుకున్న లైనింగ్ పీసెస్ ఉన్నాయి కదండీ! ఫ్రంట్ పార్ట్ అండ్ బ్యాక్ పార్ట్‌ని నీట్‌గా అడ్జస్ట్ చేసుకోండి.
మెయిన్ క్లాత్ పైన అడ్జస్ట్ చేసుకోవాలండి. నాకైతే ఈ క్లాత్ కాస్త జారుడుగా ఉందండి. జార్జెట్ క్లాత్ ఇదొచ్చేసి. సో, క్లాత్ ఎటు కదలకుండా ఉండడానికి నేనైతే పిన్స్ పెట్టేసానండి. 2 పార్ట్స్‌కి పిన్స్ అనేవి అడ్జస్ట్ చేసేయండి మీరు. క్లాత్ ఎటు కదలకుండా కటింగ్ అనేది నీట్‌గా వస్తుందండి మనకి. మనం మెయిన్ క్లాత్ కట్ చేసేటప్పుడు లైనింగ్ కంటే ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్‌ట్రా కట్ చేసుకోవాలండి. కాస్త ఎక్కువైనా పర్లేదు కానీ తక్కువ అవ్వకుండా చూసుకోండి. మళ్ళీ మనకి క్లాత్ అనేది తగ్గితే బావుండదు కండి. స్టిచ్ చేసిన తర్వాత ఎక్స్‌ట్రా క్లాత్ అనేది కట్ చేసుకోవచ్చు. నెక్ వచ్చేసి కట్ చేయలేదండి నేను. ఫ్రంట్ పార్ట్ కూడా సేమ్ అలానే కట్ చేసుకోవాలండి. ఒక హాఫ్ ఇంచ్ మేర ఎక్స్‌ట్రా క్లాత్ కట్ చేసుకోండి. నెక్ డీప్ కట్ చేయకండి. స్టిచ్ చేసిన తర్వాత కట్ చేసుకోవాలి. నేను మీకు అది స్టిచ్చింగ్‌లో చూపిస్తానండి. సో, ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్ కట్ చేయడం అయిపోయింది కదండీ! ఇప్పుడు స్లీవ్ పార్ట్ అండి. స్లీవ్స్ ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి. ఫస్ట్ మీరు క్లాత్‌ని 2 ఫోల్డ్స్ పైన ఫోల్డ్ చేసుకున్న తర్వాత మళ్ళీ డబుల్ ఫోల్డ్ చేయండి. టోటల్‌గా మనకి 4 ఫోల్డ్స్ అనేది వస్తుందండి. క్లాత్ అనేది నీట్‌గా అడ్జస్ట్ చేసుకోండి. ఎలాంటి హెచ్చుతగ్గులు లేకుండా. ఈ 4 ఫోల్డ్స్ వల్ల 2 హ్యాండ్స్ అనేవి ఒకేసారి వచ్చేస్తాయండి మనకి. నేనైతే హ్యాండ్స్ 4 ఇంచెస్ తీసుకున్నానండి. హ్యాండ్ హైట్ అనేది 4 ఇంచెస్ అండి. చూసారు కదా! హ్యాండ్ హైట్ వచ్చేసి 4 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసుకున్నాను. ఆ 4 ఇంచెస్‌లో ఒక హాఫ్ ఇంచ్ అనేది స్టిచ్చింగ్‌లోకి వెళ్ళిపోతుందండి. అండ్ హ్యాండ్ లూజ్ వచ్చేసి 6 ఇంచెస్ ఉందండి కస్టమర్‌ది. హ్యాండ్ డీప్ వచ్చేసి హ్యాండ్ డౌన్ వచ్చేసి 2 ఇంచెస్ తీసుకున్నానండి. 2 ఇంచెస్ డౌన్ చేశాను నేను. హ్యాండ్ హైట్ అండ్ హ్యాండ్ లూజ్ 2 మార్క్స్‌ని కలిపి స్ట్రెయిట్‌గా ఒక లైన్ గీయండి. ఇక్కడ హ్యాండ్ జాయింట్ దగ్గర హైట్ దగ్గర ఒక 1 ఇంచ్ స్ట్రెయిట్‌గా ఒక లైన్ డ్రా చేయండి. ఒక 1 ఇంచ్ మేర. ఆ తర్వాత మీరు స్లోగా కర్వ్‌ని కర్వ్ షేప్‌లో డ్రా చేసుకోవాలండి హ్యాండ్ అనేది. చూస్తున్నారు కదా! నేను ఎలా అయితే డ్రా చేస్తున్నానో అలా డ్రా చేసేయండి. హ్యాండ్ లూజ్ వచ్చేసి 4 ఇంచెస్ అండి. క్లాత్‌ని నీట్‌గా అడ్జస్ట్ చేసుకోవాలండి. ఎలాంటి హెచ్చు తగ్గులనేవి లేకుండా. హ్యాండ్ లూజ్ వచ్చేసి 4 ఇంచెస్ అండి. మన ఆర్మ్ లూజ్‌ని అండ్ హ్యాండ్ లూజ్‌ని కలిపి ఒక లైన్ డ్రా చేసుకోండి. ఎక్స్‌ట్రా ఖర్చు కోసం 2 ఇంచెస్ పెట్టుకున్నానండి నేను.
లైన్ స్ట్రెయిట్‌గా గీసుకోవాలండి. క్లాత్ అనేది ఎలాంటి ముడతలు లేకుండా నీట్‌గా అడ్జస్ట్ చేస్తూ కట్ చేసుకోండి. ఫస్ట్ 1 ఇంచ్ స్ట్రెయిట్‌గా కట్ చేయండి. ఆ తర్వాత మీరు కర్వ్ అనేది గీసుకున్నారు కదండీ! హ్యాండ్ కర్వ్. సో, దానిపైనే నీట్‌గా కట్ చేసుకోవాలండి. ఈ హ్యాండ్ మడత దగ్గర చిన్న టక్స్ ఇచ్చేయండి మిడిల్‌లో. ఇదొచ్చేసి ఫ్లేర్ అంబ్రెల్లా లైనింగ్ అండి. నేను 2 మీటర్స్ తీసుకున్నాను. ఈ 2 మీటర్స్‌ని ఫస్ట్ 2 ఫోల్డ్స్ చేసుకోవాలండి. ఫోల్డింగ్స్ అనేవి మన లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉండాలి. ఆ తర్వాత మన ఆపోజిట్ సైడ్‌లో ఉన్న లెఫ్ట్ సైడ్ క్లాత్‌ని మన రైట్ సైడ్‌కి టర్న్ చేసుకోవాలండి కోన్ షేప్‌లో. ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసుకొని మనకి బ్యాక్ పార్ట్ లూజ్ ఎంతొచ్చిందో అంత పెట్టుకోవాలండి. బ్యాక్ పార్ట్ లూజ్ వచ్చేసి 8.9 ఇంచెస్ వచ్చిందండి నాకు. సో, 8.9 ఇంచెస్ వచ్చింది కదండీ! ఈ 8.9 ఇంచెస్ వచ్చింది కదండీ! నేనైతే 8.5 ఇంచెస్ డ్రా చేసుకున్నానండి. స్ట్రెయిట్‌గా ఒక లైన్ గీసుకోండి 8.5 ఇంచెస్‌ది. కోన్ షేప్ దగ్గర 8.5 ఇంచెస్‌కి స్ట్రెయిట్ లైన్ అనేది డ్రా చేసుకోండి. ఈ లైన్‌కి మధ్యలో ఒక హాఫ్ ఇంచ్ కిందకి ఒక హాఫ్ ఇంచ్ డౌన్‌కి మార్క్ చేసుకోవాలండి. 2 చివర్లు కలిపి కర్వ్ షేప్‌లో ఒక లైన్ డ్రా చేసుకోండి. ఆ చివరి నుంచి ఈ చివరి వరకు మధ్యలో కర్వ్ వచ్చేలా ఒక హాఫ్ ఇంచ్ మేర లైన్ అనేది డ్రా చేసుకోవాలండి. ఇప్పుడు మనకి 8.9 ఇంచెస్ వస్తుందండి. చూడండి. చూసారా 8.9 ఇంచెస్ వచ్చిందండి. నాకైతే కరెక్ట్‌గా వచ్చింది. అండ్ టోటల్ హైట్ అనేది డ్రెస్ మొత్తం 30 ఇంచెస్ అండి. అందులోంచి 14 ఇంచెస్ 30 ఇంచెస్ హైట్ అండి. అందులోంచి 14 ఇంచెస్ మైనస్ చేస్తే యోక్ పార్ట్‌కి 14 ఇంచెస్ కట్ చేసుకున్నాం కదండీ! 14 ఇంచెస్ మైనస్ చేస్తే మనకి 26 ఇంచెస్ వస్తుందండి. ట్వెంటీ 26 ఇంచెస్ వచ్చింది కదండీ! అందులోంచి 2 ఇంచెస్ తగ్గించేయండి. లైనింగ్ కదా! 2 ఇంచెస్ అనేది తక్కువ ఉండాలండి లైనింగ్‌కి. సో, నేను 24 ఇంచెస్‌కి మార్క్ చేసుకుంటున్నానండి. టేప్‌ని వెస్ట్ పార్ట్ దగ్గర అండ్ కింద అడ్జస్ట్ చేస్తూ 24 ఇంచెస్‌కి మార్క్ చేసుకోవాలండి. పైన కింద టేప్ జరుపుతూ స్లోగా జరుపుతూ మీరు మార్క్ చేసుకోవాలండి. అంబ్రెల్లా షేప్ అనేది వచ్చేస్తుంది మీకు. చూస్తున్నారు కదా! నేను ఎలా అయితే అడ్జస్ట్ చేస్తున్నానో మీరు కూడా అలానే అడ్జస్ట్ చేస్తూ మార్క్ చేసుకోవాలండి. ఈ మార్క్ చేసుకున్న వాటన్నింటిని నీట్‌గా ఒక లైన్ డ్రా చేసేయండి. కర్వ్ షేప్ వచ్చేస్తుందండి మనకి అంబ్రెల్లా అనేది. ఇప్పుడు లైన్ డ్రా చేసుకుంది ఫస్ట్ వెస్ట్ పార్ట్ అనేది కట్ చేసేయండి. డ్రా చేసుకున్న లైన్ మీదే నీట్‌గా కట్ చేస్తే మనకు లెంత్ అనేది కరెక్ట్‌గా ఉంటుందండి. ఇక్కడ మనకి అతుకొస్తుందండి. 2 మీటర్స్ క్లాత్ కదా! అందుకే అతుకొచ్చిందండి. చూసారు కదా! ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్‌ట్రా తీసుకొని కర్వ్ అనేది కట్ చేసుకోవాలండి. ఇక్కడ వీడియో క్లిప్ అనేది మిస్ అయిందండి. నేను మీకు మెయిన్ క్లాత్‌లో చూపిస్తాను. ఇదొచ్చేసి మెయిన్ క్లాత్ అండి.
మీరు ఫస్ట్ దీన్ని 4 ఫోల్డ్స్ పైన తీసుకోవాలండి. ఫోల్డ్స్ అనేవి మనకి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉండేలా చూసుకోండి. లెఫ్ట్ హ్యాండ్ సైడ్‌కి మనకి ఫోల్డింగ్స్ ఉంటే మధ్యలో స్లిట్ అనేది రాదండి. తర్వాత లెఫ్ట్ ఎడ్జ్‌ని మన రైట్ హ్యాండ్ సైడ్ ఫోల్డ్ చేసుకోవాలండి కోన్ షేప్‌లో. చూస్తున్నారు కదా! లెఫ్ట్ సైడ్ ఉన్న క్లాత్‌ని ఫోల్డింగ్స్‌ని మీరు గట్టిగా పట్టుకొని రైట్ సైడ్ అనేది టర్న్ చేసుకోండి క్లాత్‌ని. కోన్ షేప్ అనేది వచ్చేస్తుందండి. ఇక్కడ మనకి టోటల్ 8 ఫోల్డ్స్ పైన వచ్చింది కదండీ క్లాత్. సేమ్ మళ్ళీ బ్యాక్ పార్ట్ తీసుకొని మనకి 8.9 ఇంచెస్ వచ్చింది కదండీ! దాన్ని 2 ఫోల్డ్స్ చేసుకోవాలండి మీరు. 2 ఫోల్డ్స్ చేసుకుంటే 4.4 ఇంచెస్ వస్తుందండి. చూసారు కదా! 2 ఫోల్డ్స్ పైన 4.4 ఇంచెస్ వచ్చింది. మనకి ఇక్కడ మెయిన్ క్లాత్ అనేది టోటల్ 8 ఫోల్డ్స్ పైన ఉంది కాబట్టి మనం వెస్ట్ పార్ట్‌కి సగానికి లెంత్ అనేది తీసుకోవాలండి. నేను 4 ఇంచెస్ పెట్టుకోండి మీరు. వెస్ట్ లెంత్ అనేది 8 ఫోల్డ్స్ పైన ఉంది కాబట్టి 4 ఇంచెస్ పెట్టుకుంటే మీకు 4.4 ఇంచెస్ వస్తుందండి. నేను చూపిస్తాను. స్ట్రెయిట్‌గా లైన్ డ్రా చేసుకోండి. ఇందాక మనం లైనింగ్‌కి ఎలా అయితే హాఫ్ ఇంచ్ లోపలికి డౌన్ తీసుకున్నామో, దీనికి కూడా సేమ్ అలాగే మిడిల్‌లో ఒక హాఫ్ ఇంచ్ డౌన్ తీసేసుకోండి. 2 చివర్లు కలిపి మిడిల్ కర్వ్ వచ్చేలా డ్రా చేసుకోవాలండి లైన్‌ని. ఇక్కడ మీకు కరెక్ట్‌గా కనిపించట్లేదు. బట్ నేను డ్రా చేస్తున్నాను చూడండి. అలానే డ్రా చేసేయండి. ఇప్పుడు తీసుకుంటే మనకు కరెక్ట్‌గా 4.4 ఇంచెస్ వచ్చిందండి చూడండి. ఇక్కడ మనకి మెయిన్ క్లాత్ అనేది 26 ఇంచెస్ తీసుకోవాలండి. లైనింగ్ క్లాత్ 24 ఇంచెస్ తీసుకున్నాం కదా! మెయిన్ హైట్‌లో నుంచి మనకి 26 ఇంచెస్ వచ్చింది కదండీ! 14 ఇంచెస్ మైనస్ చేయగా. సో, 26 ఇంచెస్‌కి మార్క్ చేసుకోవాలండి. ఇందాక చూయించినట్టు టేప్ టేప్‌ని వెస్ట్ దగ్గర అండ్ కింద డౌన్ దగ్గర అడ్జస్ట్ చేస్తూ మీరు మార్క్ పెట్టేసుకోండి. దీన్ని కూడా సేమ్ అలానే లైన్ మీరు డాట్స్ పెట్టుకున్న దగ్గర లైన్ అనేది నీట్‌గా డ్రా చేసేసుకొని కట్ చేసేసుకోండి. మెయిన్ క్లాత్‌కి కూడా అతుకులనే వచ్చాయండి. నేను చూపిస్తాను మీకు ఎలా కట్ చేయాలనేది. లైనింగ్ క్లాత్‌లో క్లిప్ అనేది కట్ అయిపోయిందండి. మిస్ అయింది. ఏమైనా మిస్టేక్స్ ఉంటే ఇగ్నోర్ చేయండి. అండ్ ఇదొచ్చేసి మెయిన్ క్లాత్ అనండి. మనకి కట్ చేయగా మిగిలిన క్లాత్ ఉంటుంది కదండీ! అందులోంచి తీసుకోవాలి. ఇలా నేను పైన పెట్టి చూపిస్తున్నాను చూడండి. ఇలా పెట్టుకోండి. మీకు పైనుంచి సరిగ్గా ఏర్పడదు కాబట్టి కింది నుంచి తీసుకోండి. ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి. మనం స్టిచ్ చేయాలి కదండీ! స్టిచ్చింగ్ కోసమని హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి క్లాత్‌ని. చూస్తున్నారు కదా! ఇలా అడ్జస్ట్ చేసి తీసుకోండి. అక్కడ వేరే సారీ స్ట్రైట్‌గా కట్ చేసుకోవాలండి. నీట్‌గా కర్వ్ ఎలా అయితుందో దానికి సమానంగా కట్ చేసుకోవాలి. చూసారు కదండీ! ఎలా నీ సరిగ్గా అడ్జస్ట్ అయింది. ఇక్కడ ఫోల్డింగ్ అనేది ఉందండి. ఆ ఫోల్డింగ్‌ని కూడా కట్ చేసేయండి. ఎవరైనా మన ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏవైనా మిస్టేక్స్ ఉంటే ఇగ్నోర్ చేయండి. ఎలా ఉందో చెప్పండి.
సో, ఇదొచ్చేసి ఫుల్ ఫ్లేర్ అండి. చూడండి. ఫ్లేర్ ఎంత బాగా వచ్చిందో. ఫుల్‌గా వచ్చేసిందండి ఫ్లేర్ అనేది. చూసారు కదా! ఫ్లేర్ అనేది ఫుల్‌గా వచ్చేసిందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. Ignore my mistakes.